అందరికీ నమస్తే. ఒక 15 రోజుల క్రితము అంతర్జాతీయ వేదికపై పతకం సాధించిన అథ్లెటిక్ ఎర్రాజీ ఆమె విజయం సాధించినా కూడా తనని అభినందించే వాళ్ళు లేక ఆ స్టేడియంలో దిక్కులు చూస్తుంది. ఆ వీడియో చాలా వరకు వైరల్ అయింది. చాలామంది మన దేశంలో ఒక క్రీడాకారికి దక్కిన గౌరవం ఇది. వేరే దేశాల్లో అయితే భుజాల మీద పెట్టుకుంటుంది, మన దేశంలో కాబట్టి ఇక్కడ కూడా విలువ ఉండదని చాలా కామెంట్ వచ్చినాయి. అదేవిధంగా ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అని కూడా ఈ మధ్యలోనే 2-3 రోజుల క్రితమే తెలిసింది. అయితే ఏపీ మంత్రి లోకేష్ తన మార్కు చూపించాడు. నిజానికి ఆ అమ్మాయిని కలిసి అమ్మాయికి 30 లక్షల బహుమతి అందించి ఒక నేను ఉన్నా అనే ఒక భరోసా, మంచి స్పందన లోకేష్ ఆ అమ్మాయిపై, అథ్లెటిక్ అమ్మాయిపై చూపించడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు ఏ విధమైన పనులు చేస్తే అభివృద్ధి చెందుతాడో ఆ పనులు ప్రస్తుతము పవన్ కళ్యాణ్కు పోటీగా లోకేష్ కూడా చేస్తుండు. లోకేష్ ప్రతి అడుగు, ఒకవేళ పవన్ కళ్యాణ్ అయినా ఒక్కొక్కసారి అటు ఇటు తప్పటడుగులాగా అభిమానులు మెచ్చని పనులు కూడా ఒక్కొక్కసారి చేస్తుండు. ఎందుకంటే వాళ్ళ అన్న విషయంలో కానీ లోకేష్ కూడా ఎక్కడ కూడా ఆ తప్పులు చేస్తలేడు. చాలా ఆచితూచి, ఎందుకంటే భవిష్యత్తులో తను రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలని ఇప్పటి నుంచే తన పావులు కదులు ఏంటంటే మంచి పనులు చేస్తుండు. ఆ మంచి పనుల్లో భాగంగానే చాలా పనులు కూడా ఇప్పుడు ఈ ఎర్రాజీ అమ్మాయిని కలిసిన తర్వాత ఎంతోమంది లోకేష్ని అభిమానిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఇటువంటి పనులు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా చేయాలి. ఆమెకు దిక్కుతోచని స్థితిలో ఒక అథ్లెటిక్ విజయం సాధించినా కూడా అటువంటి పరిస్థితి ఉన్నా ఆమెకు తోడుగా నేనున్నానని లోకేష్ తన దగ్గరికి వెళ్ళి అభినందించడం చాలా గొప్ప విషయం.